వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు దర్శకుడు సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. దాసనారాయణరావు గారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ మాట. దర్శకుడు అనేవాడు లేకపోతే కనుక ఇవన్నీ కలిపి మనం అంటాం కదా, ఒక పోపుల డబ్బా తీసుకున్నాం అనుకోండి, డబ్బా లేకపోతే ఈ గిన్నెలన్నీ చెల్లాచెదరుగా పడిపోతాయి. ఒక డబ్బా ఉంటేనే ఇవన్నీ ఒక చోట ఉంటాయి. ఆ పోపుల డబ్బాని దర్శకుడు. దాంట్లోకి ఒక సంగీత దర్శకుడిని, ఒక రచయితని, ఒక నిర్మాతని, ఒక హీరోని, హీరోయిన్ని, కమెడియన్ని, సింగర్స్ని మొత్తం అందరినీ తీసుకొచ్చి పెట్టి ఒక మూత పెట్టి మన కళ్ళకు తీసుకొచ్చే అత్యంత రుచికరమైన ఆ పదార్థాన్ని ఇచ్చే వ్యక్తి దర్శకుడు. ఇటీవల ఒక ఆయన మాట్లాడుతుండగా విన్నాను నేను. ఒక దర్శకుడు గురించి మాట్లాడుతూ అంత పెద్ద హీరోని కూడా నమ్మక ద్రోహం చేశారు ఆ దర్శకుడు అని చెప్పారు. ఇక్కడ విభేదించవలసిన విషయం ఏంటంటే, పెద్ద హీరో ఎట్లా అయ్యారు ఫస్ట్? ఏ హీరోకైనా అంటే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. మనం మామూలుగా మన చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంటే నాగయ్య గారిని చెప్పుకున్న తర్వాత తరంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, ఇట్లా వరుసగా వీళ్ళందరూ ఎలాగ పెద్ద హీరోలు అయ్యారు? వాళ్ళంతటి వాళ్ళు అయిపోలేదు. ఇది హీరోలు తప్పుగా తీసుకున్నా సరే ఉన్న వాస్తవాన్ని అంగీకరిద్దాం. ఒక దర్శకుడు ఒక మంచి పాత్రని క్రియేట్ చేసి ఆ పాత్రని వీళ్ళు నటించగలరా లేదా, నటన తప్పనిసరిగా ఉండాలి. నటనని తప్పు చెప్పామని ఎప్పుడు అనుకోవద్దు. ఎంత నటనా పాండిత్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగిన పాత్ర రాకపోతే వాళ్ళకి గుర్తింపు రాదు, ఏ నటులకైనా సరే. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది అదే. చాలా మంచి మంచి నటులు వస్తున్నారు ఇప్పుడు అప్పటికంటే. ఎందుకంటే గతంలో నటులందరికీ డ్రామా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, కొంచెం డ్రామాటిక్గా చేసేవారు యాక్షన్. అది అప్పుడున్న ప్రకారం, దాన్ని మనం తప్పుగా చెప్పటం లేదు ఏదేను. స్టేజ్ డ్రామా నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు అంత క్యాజువల్గా మాట్లాడడం వచ్చిన తర్వాత చాలామంది మంచి నటులు వచ్చారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఒక్కళ్ళకి సరైన పాత్ర అంటూ లేదు. కాబట్టి వాళ్ళకి తరతరాలు తర్వాత తరం గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. పాత తరంలో మనం గుర్తుపెట్టుకోవాలంటే సిఎస్ఆర్ గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం మనం? ఒక శకుని పాత్రను క్రియేట్ చేసి ఇచ్చారు కేవీ రెడ్డి గారు. ఈ రోజుకు కూడా శకుని అనగానే మనకి సిఎస్ఆర్ గారు గుర్తిస్తారు. రామారావు గారిని ఎందుకు గుర్తుపెట్టుకోగలుగుతున్నాం? సేమ్ కేవీ రెడ్డి గారు ఒక కృష్ణుడి పాత్రలో రామారావు గారిని తీసుకొచ్చారు. ఒక పాతాళ భైరవిలో తీసుకొచ్చారు, ఒక ప్రత్యేకమైన తోటరాముడి పాత్రలో. ఒక గుండమ్మ కథలో ఒక మాస్ క్యారెక్టర్ని తీసుకొచ్చారు మన కమలాకర్ కామేశ్వరరావు గారు. ఒకటి కాదు, ఏ సినిమా చూసినా సరే వాళ్ళకి తగిన పాత్రలు, ఎల్వి ప్రసాద్ గారు అవనండి ఎవరైనా సరే, మిస్సమ్మలో పాత్రలు కానీ ఇన్ని పాత్రలు. అదేవిధంగా నాగేశ్వరరావు గారి గురించి చెప్పుకోవాలంటే వేదాంతం రాఘవయ్య గారు తీసిన దేవదాసు కానీ, కేవీ రెడ్డి గారు తీసిన దొంగరాముడు కానీ, సేమ్ మాయాబజార్లో పాత్ర కానీ, ఒకటి అని చెప్పటం లేదు, బాటసారి అవ్వచ్చు, అనార్కలి అవ్వచ్చు, కొన్ని వందల సినిమాల పేర్లు చెప్పచ్చు. ఇవి ఆ నటులు తెచ్చుకున్న పాత్రలు కాదు. ఒక దర్శకుడు ఒక పాత్రని సృష్టించి ఈ పాత్రకి వీళ్ళైతే బాగా చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావలసినంత విధంగా వీళ్ళ చేత నటింప చేసుకొని, వాళ్ళకి ఎంత నటన వచ్చినా కూడా కెమెరాలో చూసినప్పుడు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా సమానంగా ఉందా అని బేరీజు వేసుకుని కరెక్ట్గా వీళ్ళకి పేరు రావాలి అని చూసుకునేలాగా చేసే శక్తి ఉన్నవాడు దర్శకుడు. కాబట్టి పెద్ద హీరోలు అనే మాట తప్పనిసరిగా పక్కన పెట్టాలి మనం. పెద్ద దర్శకుల వల్ల హీరోలు పెద్దవాళ్ళు అయ్యారు, పెద్ద దర్శకుల వల్ల హీరోయిన్లు పెద్దవాళ్ళు అయ్యారు. సావిత్రి గారు అంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఏమిటి? కొంతమంది దర్శకులు. ఒక ద్రౌపది పాత్ర చేసిన, లేదు ఒక ఆరాధనలో లాంటి పాత్ర చేసిన, డాక్టర్ చక్రవర్తి పాత్ర చేసిన, దేవదాసులో పార్వతి పాత్ర చేసిన, ఏ పాత్ర చేసినా సేమ్. అలాగే జమున గారిని కూడా చెప్పుకుందాం, ఎందుకంటే అప్పట్లో వాళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. తర్వాత కృష్ణకుమారి గారు, తర్వాత షావుకార్ జానకి గారు. వాళ్ళకు వచ్చిన పాత్రలు ఎలాంటివి అంటే, దర్శకులు వీళ్ళకి ఇలాంటి పాత్ర చేస్తే వీళ్ళు మనకి తెర మీద బాగా కనపడతారు, ప్రేక్షకులు చూస్తారు అని వాళ్ళల్లో ఉన్న ప్రతిభకి తగ్గ విధంగా పాత్రని సృష్టించిన ఘనత దర్శకులది. దర్శకుడు అనేవాడు లేకపోతే మళ్ళీ మనం అనుకుందాం, ఎంత గొప్ప నటులవనివ్వండి, పేర్లు చెప్పక్కర్లా. ఎస్వి రంగారావు గారు గొప్ప నటుడు. షావుకారు సినిమాలో చాలా చిన్న పాత్ర, సరిగ్గా గుర్తింపు కూడా రాదు, సున్నం రంగుడు అంటూ ఉంటారు. కానీ ఒక సంపూర్ణ రామాయణం రావణాసురుడు అవ్వచ్చు, ఒక నర్తనశాలలో ఉన్న
కీచకుడు అవ్వచ్చు, లేదు ఒక మాయాబజార్లో ఉన్న ఘటోత్కచుడు అవ్వచ్చు, ఒక పాతాళ భైరవిలో ఉన్న నేపాళ మాంత్రికుడు అవ్వచ్చు, ఒక గుండమ్మ కథలో ఇద్దరు హీరోలకి తండ్రి అవ్వచ్చు, ఒక మిస్సమ్మలో ఒక స్కూల్ నడిపే ఆయన అవ్వచ్చు, ఒక పన్నెంటి కాపురంలో ఇంటి పెద్ద అవ్వచ్చు. ఈ పాత్రలన్నీ దర్శకులు వాళ్ళ కోసం అని చెప్పి సృష్టించారు. ఆ నటుడిలో ఉన్న నటనని వెలికి తీసుకొచ్చి వాళ్ళని పెద్దవాళ్ళని చేయడం కోసం దర్శకుడు అహర్నిశము కష్టపడుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడూ కూడా తెర వెనుక ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసేసి తెర మీద కనిపించిన వాళ్ళని గొప్పగా చెప్తూ ఉంటాం. ఒక హీరో గొప్పవాడవ్వాలంటే దర్శకుడు ఎలాగైతే దర్శకత్వం చేస్తాడో ఒక రచయిత మంచి పాత్రని సృష్టించాలి, మంచి సంభాషణలు రాయాలి, ఒక సంగీత దర్శకుడు మంచి సంగీతాన్ని అందించే పాటనివ్వాలి, ఒక నృత్య దర్శకుడు మంచి నాట్యం చేసే అవకాశం ఇవ్వాలి. ఇన్ని కలిస్తేనే ఒక హీరో ఎలివేట్ అవుతాడు. చిరంజీవి గారు అద్భుతంగా నాట్యం చేస్తారు, అంటే డాన్స్ అందాం పోనీ నాట్యం అనడం కంటే. కానీ అప్పట్లో వచ్చిన బ్రేక్ డ్యాన్సులు కానీ ఏ డ్యాన్స్ అయినా అతనికి చేయడానికి అవకాశం లేకుండా మామూలు పాత్రల్లో వెళ్ళిపోయి ఉంటే ఆ హీరో డ్యాన్స్ని మనం చూడగలిగే వాళ్ళం కాదు. అంటే ఒక దర్శకుడు ఆ నటుడిలో ఉన్న ప్రతి వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో దానికి తగ్గట్టుగా పాత్రని సృష్టించి ఆ హీరో గొప్పవాడయ్యేలా చేసేవాడు మాత్రం నిర్ద్వంద్వంగా చెప్పవలసింది దర్శకుడిని. అందుకనే దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనడానికి కారణం అది. ఎందుకని కొంతమంది హీరోలు కొన్ని సినిమాల్లో పేరు తెచ్చుకోలేకపోతున్నారు, ఇదే పేరున్న హీరోలు. కొన్ని సినిమాలలోనే ఎందుకు వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి? అది దర్శకుడి గొప్పతనం, దర్శకుడు చేయించుకునే విధానం. ఇదే నటుడు వేరే దర్శకుడు మా దగ్గర ఎందుకు చేయటం లేదు అంటే ఆ దర్శకుడి లోపం అది. కాబట్టి సరి అయిన దర్శకుడి ఎలా అయితే మనం కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనుకుంటున్నామో అది కూడా ఆ కెప్టెన్ కూడా సరైన కెప్టెన్ అవ్వాలి. ఆ హీరోలో ఉన్న లక్షణాలను గుర్తించి, అంటే ఏ దేనికి సరిపోతాడో వాటన్నిటిని వాళ్ళ టాలెంట్ని గుర్తించి టాలెంట్కి తగ్గట్టుగా పిక్చరైజేషను క్యారెక్టరైజేషను చేసి వాళ్ళకి యాక్ట్ చేసే స్కోప్ ఎక్కువగా ఇస్తూ వాళ్ళు బాగా నటించడానికి అవకాశం ఇస్తూ వాళ్ళని ఏమంటే దేవదాసులో నటించడానికి అవకాశం విపరీతంగా ఇచ్చారు రాఘవయ్య గారు. ఆయన నాగేశ్వరరావు గారు కొన్నాళ్ళు ఏమి తినకుండా కూడా ఉన్నారట ఆ క్లారిటీ రావడం కోసం. కాబట్టి ఇంత వాళ్ళు ఎలివేట్ అయ్యారంటే కాబట్టి వాళ్ళని గొప్ప నటులు దర్శకులు అంత గొప్ప నటుడిని దర్శకుడు ద్రోహం చేశాడు లాంటి మాటల్ని మనం తప్పనిసరిగా కొట్టివేసేయాలి. దర్శకుడు వలనే నటులు గొప్పవాళ్ళు అయ్యారు అనేది ప్రతి వాళ్ళు నటులే అంగీకరిస్తారు, అభిమానులు అంగీకరించకపోవచ్చు. కానీ అందుకని దర్శకుడు అంటే డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది తప్పనిసరిగా మనం అంగీకరించి తీరాలి. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.